ఎంత ఉన్నతమైన స్థాయిని కలిగి ఉన్నదో చెబుతూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో క్రీస్తుకు సంఘానికి ఉన్న బహుశ్రేష్టమైన బంధాన్ని గురించి, బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతూ సంఘము ఎంత ఉన్నతమైనదో, ఈ మర్మము చాలా గొప్పది అని చెప్పాడు. ఒక భార్య భర్తల మధ్య ఉన్న బంధము ఎంత విలువైనదో, ప్రభువుకి సంఘానికి ఉన్న బంధము అంత ఘనమైనది అని ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడాడు. రూపకాలంకారముగా పౌలు సంఘాన్ని గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, మొదటి వచనములో పిల్లలారా అన్నాడు. పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న బంధాన్ని గురించి మాట్లాడాడు. తర్వాత మరలా అంటున్నాడు 5వ వచనములో దాసులారా అన్నాడు. దాసుడు యజమానుడి గురించి మాట్లాడుతూ దాసుడు ఎలా ప్రవర్తించాలో ఆ విషయాన్ని జ్ఞాపకము చేశాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మనం అలా ముందుకు వెళితే 9వ వచనంలో యజమానులారా అని యజమానుల గురించి కూడా మాట్లాడాడు. ప్రభు యొక్క సంఘములో, ప్రభు శరీరములో ఉన్న సంఘము యొక్క స్థానము ఎంత విలువైనదో చెబుతూ పిల్లల గురించి మాట్లాడాడు, దాసుల గురించి మాట్లాడాడు, యజమానుల గురించి మాట్లాడాడు, తండ్రుల గురించి కూడా మాట్లాడి 4వ వచనంలో తండ్రులారా అనే పదం. అలాగే చాలా విషయాలు చెబుతూ ఏమన్నాడంటే 10వ వచనం దగ్గరికి వచ్చినప్పటికి తుదకు అన్నాడు. తుదకు అంటే చివరిగా, ఆఖరు మాటలు అన్నాడు. ఏ మాటలు? ఆఖరు మాటలు. 5వ అధ్యాయంలో సంఘాల గురించి మాట్లాడాడు. 6వ అధ్యాయంలో మనము చూసాము పిల్లల గురించి మాట్లాడాడు, తండ్రుల గురించి మాట్లాడాడు, దాసుల గురించి మాట్లాడాడు, యజమాను గురించి మాట్లాడుతూ తుదకు చివరి మాటలు, కన్క్లూజింగ్ వర్డ్స్. ఏమిటా చివరి మాటలు అంటుంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఏ శక్తి అది? మహాశక్తి. ఈ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మహాశక్తి అంటే దానికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏది లేదు. దేవుడు ఎవరు అంటే మహాశక్తివంతుడు. ఆ మాట చెబుతా ఉన్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఏమై ఉండాలంట? మహాశక్తివంతులముగా, బలవంతులమై ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? బలవంతులమై ఉండాలి. ఎందుకు బలవంతులై ఉండాలి? ఎందుకు ప్రభు యొక్క మహాశక్తిని మనము కలిగి ఉండాలో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆ మహాశక్తిని కలిగి బలవంతులై ఉండాలి అంటే, మీరు అపవాది తంత్రములు ఎదిరించడానికి మీకు శక్తి కావాలి అంటున్నాడు. ఏం కావాలంటున్నాడు? అపవాది తంత్రాలు ఎదిరించాలి అంటే మీకు ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మహాశక్తివంతుడైన ప్రభువును బట్టి మీరేం కలిగి ఉండాలంటే శక్తివంతులై ఉండాలి అని చెబుతూ, దేవుని బిడ్డలారా, ఆ శక్తి మీలో ఉండాలి అంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును మీరేం చేయాలి? ధరించుకోవాలి అంటాడు. చాలాసార్లు ఈ మాటలు విన్నాం, చాలా సందర్భాల్లో ఈ మాటల గురించి మనం పరిశీలన చేస్తాము. దేవుని బిడ్డలారా, ఎందుకు చివరిగా ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, సంఘము యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ, సంఘము ఎలా ఉండాలో తన చివరి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి అంటే బలవంతులై ఉండాలంట. ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. అది ఎలాంటి బలము? ఎందుకు బలవంతులై ఉండాలి? బలహీనులుగా ఉండకూడదా? ఎందుకు బలవంతులై ఉండాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. అలా బలవంతులై ఉండాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఏలయనగా అంటే ఎందుకు ధరించుకోవాలి? ఎందుకు బలవంతులై ఉండాలి?
ఏలయనగా అంటున్నాడు. ఎందుకనగా చెబుతా ఉన్నాడు, ఎందుకంటే మనము పోరాడునది శరీరులతో కాదు. మన పోరాటము శరీరులతో కాదు. కొన్ని సందర్భంలో శరీరులతో కూడా మనం ఏం చేస్తామంటే పోరాటము చేస్తాము. కానీ సంఘము చేసే పోరాటము శరీర సంబంధమైన పోరాటము కాదు. అది ఏ పోరాటం అంటే ఆత్మ సంబంధమైన పోరాటం, స్పిరిచువల్ వార్ఫర్, ఆత్మ సంబంధమైన పోరాటం. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఏమై ఉండాలంట, బలవంతులై ఉండాలి. ఎందుకంటే మన పోరాటం ఎలాంటిదో చెబుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఏమంటూ ఉన్నాడు? ప్రధానులతోనూ, ఎవరు వీళ్ళు? ప్రధానులు ఉన్నారట. రెండవది అధికారులు ఉన్నారట. మూడవది లోకనాథులు ఉన్నారట. నాలుగవది దురాత్మల సమూహం. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, లోకనాథులు ఉన్నారు, దురాత్మల సమూహం ఉంది. ఎన్ని కేటలు చెప్పాడు? ప్రధానులు, అధికారులు, లోకనాథులు, దురాత్మల సమూహం. మన పోరాటం క్రైస్తవ పోరాటం. క్రైస్తవుడు అంటే పోరాట యోధుడు. ఎవరు తరపున పోరాటం చేయాలి? దేవుని తరపున. ఎవరితో పోరాటం చేయాలి? సాతాను శక్తులతో, అపవాది తంత్రములతో. ఎవరితో పోరాటం చేయాలంటే మనము అపవాది తంత్రములతో మనం పోరాటం చేయాలి. అంధకార శక్తులతో మనం పోరాటం చేయాలి. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే మన పోరాటము ప్రధానులతో, మన పోరాటము అధికారులతో, మన పోరాటము లోకనాథులతో, మన పోరాటము దురాత్మల సమూహముతో. ఇలాగా అనేక రకాల విభాగాలు సాతాను సామ్రాజ్యంలో ఉన్నాయి. ఎవరి సామ్రాజ్యంలో? సాతాను సామ్రాజ్యము చిన్నదేమే కాదు. వాడు కూడా మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కోటాను కోట్ల సైన్యముతో వాడు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దాదాపుగా 4000 సంవత్సరాలు మొగటము లేని మహారాజుగా ప్రపంచాన్ని వాడు పరిపాలన చేశాడు. వాడి పరిపాలన ఎంత ఉన్నతమైనదో, వాడికి దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడో చాలా విషయాలు మనం గతంలో నేర్చుకున్నాము దైవజనంగమా. కాబట్టి దేవుని పిల్లలుగా సాతాను తంత్రములను మనము తెలుసుకొని మహా పోరాటము చేయాలి. ఇది సంఘము యొక్క, చెప్పండి, బాధ్యత. ఎవరి బాధ్యత? ఈ పోరాటం ఎవరు చేయాలి? సంఘము పోరాటము చేయాలి. దానికి మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో, మన శత్రువైన సాతాను సైన్యము ఎంత బలమైనదో వాడు సైన్యంలో ఉన్న కొన్ని క్యాడర్స్ను పరిశీలన చేద్దాము దేవుని బిడ్డలారా. అందులో మొట్టమొదటి క్యాడరు దురాత్మల సమూహము. దురాత్మ. ఏ ఆత్మ చెప్పండి? దురాత్మ. ఈ దురాత్మను గురించి బైబిల్లో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ఈ దురాత్మ యొక్క ప్రభావం ఎలాగుంటది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ఎందుకంటే దెయ్యము యొక్క ప్రభావం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దెయ్యం పట్టిన వాడు తలని బోసుకుని ఉంటాడు, దెయ్యం పట్టినోడు కేకలేస్తాడు, దెయ్యం పట్టినోడు ఒళ్ళంతా ఏం చేసుకుంటాడు? రక్తము కారున్నట్లుగా గాయపరుచుకుంటాడు. ఇలాగ అనేక రకాల విధములుగా ప్రవర్తన ఉంటది అని మనం అనుకుంటున్నాము. కానీ ఇంకా లోపలికి మనం పరిశీలన చేసినప్పుడు సాతాను శక్తుల ప్రభావం ఎలాగుంటుందో ఆలోచన చేయబోతా ఉన్నాం. అందులో మొట్టమొదటిది దురాత్మ. ఈ దురాత్మ పట్టినప్పుడు ఎలాగుంటది అని మనం ఆలోచన చేసినప్పుడు సమూయేలు గ్రంథంలో సౌలు దగ్గరకు వచ్చింది దురాత్మ. ఎవరి దగ్గరకు వచ్చింది? సమూయేలు గ్రంథంలో సౌలు దగ్గరకు దురాత్మ వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడు అంటే కసిగా దావీదును చంపడానికి ప్రయత్నము చేశాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా
సౌలు కసిగా దావీదును చంపడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన దావీదు సితారా వాయిస్తూ ఉన్నప్పుడు సౌలును విడిచి వెళ్ళిపోయింది అని చరిత్ర చెబుతా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనములో, 19వ అధ్యాయము 9వ వచనములో ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఎప్పుడైతే దురాత్మ సౌలు మీదకి వచ్చిందో సౌలు దావీదును చంపడానికి ప్రయత్నము చేశాడు అని లేఖనం చెబుతా ఉంది. అంటే దురాత్మ ప్రభావము ఎలాగుంటుందో ఒక విషయం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. దురాత్మ ప్రభావము శత్రువుగా మిత్రుడుగా చూడవలసినటువంటి దావీదును, అల్లుడుగా చూడవలసిన దావీదును, లేకపోతే ఆత్మీయ కుమారుడుగా చూడవలసిన దావీదు పట్ల ఏమి చూపిస్తూ ఉంది అంటే శత్రుత్వాన్ని చూపిస్తూ ఉంది, చంపాలనే కసిని చూపిస్తూ ఉంది. ఇది దురాత్మ యొక్క ప్రభావము అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. చాలా కోపం వచ్చేసేదట సౌలుకి. ఏమొచ్చేసేది? మితిమీరిన కోపం వచ్చి చంపాలి అని వాడు ప్రయత్నము చేశాడు అని లేఖనం చెబుతా ఉంది. దురాత్మ మనిషిని చంపేటట్లుగా మహాకోపాన్ని పుట్టిస్తూ ఉందని లేఖనం చెబుతా ఉంది. ఇది మొదటి కేడరుకు చెందిన దురాత్మల సమూహం. మరొక ఆత్మ కనబడతా ఉంది. సాతాను సైన్యంలో మరొక సైన్యము కనబడతా ఉంది. రెండవ సైన్యము అబద్ధమాడు ఆత్మ. ఏ ఆత్మది? అబద్ధాన్ని ప్రోత్సహించే ఆత్మ, అబద్ధం ఆడములో అద్భుతంగా ప్రవర్తించే ఆత్మ అని లేఖనం చెబుతా ఉంది. రాజుల గ్రంథములో ఈ అబద్ధమాడు ఆత్మను గురించి ఒక అద్భుతమైన విషయము రాయబడింది. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సందర్భం మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదవాలి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయములో అద్భుతమైన విషయము అక్కడ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆహాబు అనే రాజును ప్రేరేపించి యుద్ధానికి వెళ్ళేటట్లుగా అబద్ధపు ప్రవచనాన్ని చెప్పే విధంగా అబద్ధపు ఆత్మను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. లేనిది ఉన్నట్లుగా కల్పించి యుద్ధము చేయడానికి ఒక రాజును ప్రోత్సహించిన ఆత్మ అబద్ధపు ఆత్మ. అబద్ధపు ఆత్మ యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. అబద్ధపు ఆత్మ లేని వాటిని ఉన్నట్టుగా కల్పిస్తుంది అని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. ఇది సాతాను సైన్యం. ఎవరి సైన్యము? సాతాను సైన్యములు. మొట్టమొదటిగా మనకు దురాత్మ కనబడింది. ఎప్పుడైతే దురాత్మ ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తుందో ఆ వ్యక్తి క్రూరుడుగా, కోపిష్ఠుడుగా మారిపోతాడు అని మొదటి సైన్యం చెబుతూ ఉంటే, రెండవ సైన్యం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అబద్ధవాడే ఆత్మ యుద్ధాలు చేస్తుందట. ఏం చేస్తుంది? యుద్ధాలు చేస్తుందని ఒక అద్భుతమైన సందర్భం మనకు చెబుతా ఉంది. మూడవ ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ ఆత్మ, మూడవ సైన్యం. సాతాను సైన్యములో మూడవ సైన్యం ఎలాంటిది అంటే యెషయా గ్రంథములో ఆ మాట రాశాడు. యెషయా గ్రంథము 19వ అధ్యాయములో అద్భుతమైన మాట కనబడుతుంది. ఆ 19వ అధ్యాయములో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మ మూర్ఖత కలిగిన ఆత్మ. ఏ ఆత్మ? మూర్ఖత కలిగిన ఆత్మ, మూర్ఖత్వముతో కూడిన ఆత్మ. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 19వ అధ్యాయము 14వ వచనములో మాట రాయబడింది. మూర్ఖత, మూర్ఖత్వము. ఈ మూర్ఖత్వం కలిగిన సందర్భం ఎలాగుంటదంటే ఎంత చెప్పినా వాళ్ళేం రాదు, మార్పు రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రాదు. మూర్ఖత్వము అనే ఆత్మ ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇది సాతాను సైన్యము. సాతాను సైన్యములో మూడవ భాగం ఏంటంటే మూర్ఖులను తయారు చేస్తాడు. సాతాను ఎవరిని తయారు చేస్తాడు? మూర్ఖులను, దేవునికి అవిధేయులను, దేవుని మాటను వ్యతిరేకించే వారిని, దేవుని సంఘాన్ని పాడు చేసేవారిని, దేవుడి సంఘాన్ని గలిబిలి చేసేవారిని, మూర్ఖులను తయారు చేసే సైన్యమే సాతాను సైన్యము.
ఇది 3వ సైన్యము దైవ జనాంగమా. మరొక మాట మనం ఆలోచన చేసినప్పుడు 4వ ఆత్మ కనబడతా ఉంది. 4వ సైన్యము గాఢ నిద్రాత్మ. ఏ ఆత్మట? గాఢ నిద్ర. పడుకోవడమే. దేవుని పని చేయడానికి ఆసక్తి వాళ్ళకి ఉండదు. ఎంతసేపు పడుకోవాలి, ఆ రెస్ట్ కావాలి. ఏం కావాలి మనకి? రెస్ట్ కావాలి. ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏమండి, యవన కాలంలో ఉన్నప్పుడు అన్ని పనులు మానేసి నాకేం కావాలి? రెస్ట్ కావాలి. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, గాఢ నిద్రాత్మ ఉంది లేఖనములో. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనములో గాఢ నిద్రాత్మ కనబడుతుంది. దీని పని ఏంటంటే నిద్రపుచ్చడమే. ఇంకా ఎవరేమైపోతే నీకెందుకు? యోనా ఏం చేయలేము? నువ్వు అడుగు భాగానికి వెళ్ళి జాగ్రత్తగా పడుకోవాలి. యోనా, దేవుడు పని చేయవలసిన పని నీకేమీ లేదు. నినివే పట్టణస్తులు ఏమైపోతే నీకెందుకు? దేవుడు ఏం చేసుకుంటే నీకెందుకు? నువ్వేం చేయాలి? నెమ్మదిగా వాడ అడుగు భాగానికి వెళ్ళి మంచి తలగడేసుకుని మంచి పరుపు వేసుకుని పడుకో. గాఢ నిద్రాత్మ. దేవుని పని చేసే వారిని దేవుడు పని చేయకుండా వారిని మత్తులుగా మార్చి దేవుని పనికి ఆటంకం కలిగించే ఆత్మ గాఢ నిద్ర ఆత్మ. ఇది సాతాను సైన్యం. యోనా ఎందుకు, అభిషక్తుడైన ప్రవక్త ఎందుకు నిద్రపోయాడు? అంజుల చేత పోయి నిద్రపోతూ అనిపించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోనాను సాతాను బంధించాడు. దేనిలో అంటే గాఢ నిద్రలో. గమనించాలి దైవ జనాంగమా. సాతాను సైన్యము ఎలా ఉంటుందో దేవుడి పనిని ఆటంకపరచడానికి, దేవుడు సంఘాన్ని పాడు చేయడానికి, దేవుని కుటుంబాన్ని గలిబిలి చేయడానికి వాడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో వాక్యం చెబుతా ఉన్నప్పుడు కొంతమంది అంత బాగా నిద్రపోతా, నీకు అదిలే వాక్యం, పడుకో. కొంతమంది సూక్తా పడుకుంటారు. అలాగా 2 కళ్ళు తెలిసి సూక్తా అమ్మా అంటే గాఢ నిద్ర. దేవుని వాక్యాన్ని వినవద్దు. మీరు గమనించాలి, బైబిల్ చదవండి, బైబిల్ తీయండి, అప్పుడే నిద్ర వస్తుంది. ఒక ఆయన అన్నాడు, నాకు ఎప్పుడు నిద్రపోవాలన్న బైబిల్ తీస్తానండి అన్నాడు. అదేంటి తప్పుడు అంటే వెంటనే వచ్చేద్దట నిద్ర వచ్చింది. బైబిల్ చదవనప్పుడు సాతాను, దేవుని పని చేయనప్పుడు. ఏమండి, ఆరాధన జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆవిడ అంటుంది, ఎందుకు నిద్ర వచ్చేసిందండి నాకు అంటే, నీకు దెయ్యము పట్టేసుకుంది. లేకపోయానండి, ఏమి లేకపోయాను, ప్రార్థనకు రావాలని సంతకాడేసి పడిపోయానండి. సడన్ గా డొక్కలో నొప్పి వచ్చిందంట. ఎక్కడొచ్చింది? డొక్కలో నొప్పి వచ్చింది. ఆ నొప్పి వచ్చింది అని ప్రార్థనని ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు చెబుతారో. వీళ్ళందరూ దెయ్యాలట్టిన వాళ్ళే. ఎందుకంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు దేవుని పనిలో పాలు పంపులు పొందరు. దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. దేవుని పనిలో భాగస్వాములు అవడానికి వాళ్ళకి మనస్సు రాదు. పనికి మాని పనులకు మాత్రం పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు. దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతా ఉంటారు. ఏ ఆత్మలంటే గాఢ నిద్ర ఆత్మలు. దేవుని సన్నిధికి రాకుండా నిద్రపోయే సైన్యం ఇది. దేవుని సంఘములో ఎలాంటి దెయ్యాలు ఉన్నాయో చూడండి. దేవుని పనికి ఆటంకము కలిగించే దురాత్మల సమూహము సంఘాన్ని, దేవుని కుటుంబాన్ని ఎలాగ గలిబిలి చేస్తూ ఉందో మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, 5వ సైన్యము అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ యొక్క ప్రభావం ఎలా ఉంటది అని మనం ఆలోచన చేసినప్పుడు లూకాసు సువార్త 4వ అధ్యాయం 33వ వచనంలో దీని గురించి రాయబడింది. అపవిత్రాత్మను గురించి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పవిత్రమైన జీవితాన్ని అపవిత్రపరిచే ఆత్మే ఈ అపవిత్రాత్మ. అప్పుడే పాటలు పాడతాం, అప్పుడే వాక్యం చదువుతాం, అవునా? అప్పుడే ప్రార్థన చేస్తాం, అప్పుడే తేడా వస్తే నోట్లోంచి వస్తాయండి పదాలు. ఎంత పవిత్రంగా వస్తాయో.
ప్రార్థన చేసిన నోటిలో నుండి, పాటలు పాడిన నోటిలో నుండి, ప్రసంగాలు చేసే నోటిలో నుండి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత పవిత్రమైన మాటలు వస్తూ ఉంటాయో. ఒకసారి రికార్డింగ్ చేసుకుని ఏనండి ఎంత బాగా మాట్లాడతారు మీరు. ఎందుకు? అపవిత్రాత్మ మనల్ని అపవిత్రులుగా చేయటమే దాని యొక్క ధ్యేయం. మన మాటలోనో, మన చూపులోనో, మన తలంపులోనో, మన నడకలోనో, మన ప్రయాణంలోనో, దేవుని పనిలోనో ఏదో ఒక రకముగా నిన్ను అపవిత్రునిగా, అపవిత్రురాలుగా చేయటమే ఆ సైన్యం యొక్క ధ్యేయం. పవిత్రమైన జీవితాన్ని పాడు చేయడమే అపవిత్రాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు చాలా మంది అపవిత్రులుగా మారిపోతున్నారు? పవిత్రతను కోల్పోతూ ఉన్నారు. పవిత్రంగా బ్రతకవలసిన మనుషులు వారు పవిత్రమైన మాటను కోల్పోతూ ఉన్నారు, పవిత్రమైన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు, పవిత్రమైన కార్యాలు చేయలేకపోతూ ఉన్నారు. కారణము అపవిత్రాత్మ సైన్యము వాళ్ళని ఏం చేస్తుంది? అపవిత్రులుగా మారుస్తా ఉంది. దేవుని పెట్టుకున్నారా? అపవిత్రులుగా మారుస్తా ఉంది. లేఖనం ఎంతో స్పష్టంగా చెప్తుంది. వాడి సైన్యము అపవిత్రాత్మల సమూహము. లేఖనము మనకు కనబడతా ఉంది. ఆరవ సైన్యము ఎవరు అంటే బలహీనపరచు ఆత్మ. లోకాసు వార్త 13వ అధ్యాయంలో సందర్భం మనకు కనబడుతుంది. ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆమె నడుము వంగిపోయిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాల నుండి గూని దెయ్యం పట్టింది. ఈ దెయ్యం, ఈ బలహీనపరచు ఆత్మ ఎవరినైతే ఉందో వాళ్ళకి ఎందుకు జబ్బు వస్తుందో తెలియదు. ఏ టెస్టుల్లో కూడా రిపోర్టులో వాళ్ళకి దొరకదు. అదేంటి? అన్ని బాగానే ఉన్నాయండి, రిపోర్ట్లు అన్ని బాగున్నాయండి. బలహీనపరచు ఆత్మ. రిపోర్ట్స్ బాగుంటాయి కానీ వారి జీవితంలో ఆరోగ్యము ఉండదు. బలహీనపరచు ఆత్మ. చాలా సందర్భాల్లో దేవుని పనికి వెళ్ళాలి అన్నప్పుడు జ్వరం వచ్చేది. దేవునికి పనికి వెళ్ళాలన్నప్పటికి కడుపు నొప్పి వచ్చేస్తుంది. దేవునికి పాట పాడాలన్నప్పటికి మొదలైపోతుంది. ఏంటది? తలపోటు. ఎన్ని స్కానింగ్లు చేసినా తలపోటు పోదు. ఎన్ని మందులు మింగినా ఆ తలపోటు బలహీనపరిచే ఆత్మ. ఎన్ని మందులు వాడుతున్నామండి, కాళ్ళు నొప్పులు తగ్గుతలేదండి. ఎన్ని మందులు వాడుతున్నామండి, తిమ్మురులు తగ్గడం లేదు. బలహీనపరుస్తుంది. దేవుని పనిలో ఆటంకాన్ని కల్పించే ఆత్మ బలహీనపరుస్తుంది. దేవుని బిడ్డలారా, బలంగా దేవుని సన్నిధిలో వాడబడాలని, బలంగా దేవుని సన్నిధిలో ఉండాలి అని, బలమైన పాత్రగా పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలని అనుకుని ప్రారంభిస్తాం. 2025లో నేను బలంగా దేవుని కొరకు వాడబడాలి, 2025లో నేను దేవుని కొరకు బలమైన పాత్రగా మార్చబడాలి, బలవంతుడిగా ఉండాలి అని అనుకుంటాము. సాతాను అంటది, నువ్వు ఎలాగుంటావో చూస్తాను, నేను నీ సంగతి చూస్తాను. బలహీనపరచు సైన్యమా, వాళ్ళ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఎవరైతే బలంగా దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే పాటలు పాడాలనుకుంటున్నారో, పాటలు పాడే సమయానికి రాకుండా జాగ్రత్తగా ఏమేయండి, మీరు బ్రేకులు వేయండి. పాటలు అయిపోయాక వస్తారు. పాటలు పాడాలనుకున్న వాళ్ళు ఎప్పుడు వస్తారు? పాటలు అయిపోయాక వస్తారు. ప్రార్థన చేయాలని, నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని అనుకోగానే ఆ సైన్యం వస్తుంది. నువ్వా ఎంతకాలం లేదు కానీ ఇప్పుడు మొదలెడుతుప్పుడు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తే అయిపోతా అక్కడ అని బలహీనపరిచే ఆత్మలు. గమనించాలి, సాతాన సైన్యము ఎంత ప్రభావితముగా ఉందో లేఖనం మనకి బోధిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, 7వ సైన్యము దాస్యపు ఆత్మ. పౌలు అంటాడు రోమాపత్రికలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మనము దత్తపుత్రాత్మను పొందాము కానీ దాస్యపు ఆత్మను పొందలేదు. చాలా మంది బానిస బ్రతుకుతా ఉంటారు. బానిస బ్రతుకు, దాసంతో బానిసలుగా మారిపోతూ ఉంటారు. చాలా మంది త్రాగుడుకు బానిసలుగా మారిపోతారు. మానాలనుకుంటారు కానీ మానలేరు. చాలా మంది అబద్ధాలకు బానిసలుగా మారిపోతారు. అబద్ధం ఆడటం మానేయాలనుకుంటారు కానీ మానలేరు. చాలా మంది అనుకుంటారు ఎక్కువగా నేను వాక్యం చదవాలి, ఈ మాయిదారి ఫోన్ వచ్చాక
అసలు వాక్యమే నేను చదవట్లేదు, ఇక నుంచి 2 గంటలు నేను వాక్యము చదవాలి, 2 గంటలు ఫోను సైలెంట్ మోడ్లో లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టాలి అని అన్నప్పుడు ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఫోన్లు వస్తూ ఉంటాయి, మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి. అది ఏ ఆత్మ అంటే దాస్యపు ఆత్మ. ప్రార్థన చేయాలనుకుంటావు, 1 గంట అయినా నేను ప్రార్థన చేయాలనగానే ఈ లోపల పక్కావిడ వస్తుంది, అమ్మా ఏం చేస్తున్నావు, అప్పుడు దాకా రాదు, ఏం కొరి వేళ బాగున్నావా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉండాలో, ఎప్పుడైతే నువ్వు వాక్యములో ఉండాలో, ఎప్పుడైతే దేవుని మందిరానికి పెద్దల కాడ వెళ్ళిపోవాలన్నప్పటికీ ఎందుకల్లే మనోళ్ళే కదా పాడతాను, పాటలు అయ్యాక ఎందుకు దా కూర్చో. దాస్యపు ఆత్మ దేవుని ఎందుకు రాకుండా నిన్ను బలహీనపరచడము, దేవుని ఎందుకు రాకుండా లోకానికి నిన్ను బానిసగా మార్చేసింది. నువ్వు దేవునికి దాసురాలుగా ఉండవలసిన మనము, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన మనము, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన మనము, ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వవలసిన మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? బానిసలుగా మారిపోయాం. గమనించాలి దైవ జనాంగమా, సాతాను సైన్యం ఎంత అద్భుతంగా పనిచేస్తా ఉందో. దేవుని సైన్యంగా ఎవరుండాలి? మనం ఉండాలి అని చెప్పాడు. మనం ఎవరి సైన్యం చెప్పండి? దేవుని సైన్యం. కానీ దేవుని సైన్యం ఏమో బలహీనం అయిపోయింది, సాతాను సైన్యం ఏమో బలంగా ఉంది. దాస్యపు ఆత్మ అందరిని దాసులుగా మార్చేసింది, అందరిని దాసీలుగా మార్చేసింది. జగత్తుకు మనం ఆలోచన చేయాలి. దాస్యపు ఆత్మట 8వ సైన్యం ఉంది, వీళ్ళు మోసపరిచే ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? మోసపరిచే ఆత్మ. తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 1వ వచనములో మోసపరిచే ఆత్మ. ఎవరైతే ఈ ఆత్మ యొక్క ప్రభావంలో పడిపోతారో వారు విశ్వాసభ్రష్టులైపోతారు అని లేఖనం చెబుతా ఉంది. మోసపరిచే ఆత్మ. సాతాను గాడు మనల్ని ఎప్పుడు మోసపరచాలని, మాయ చేయాలని చూస్తూ ఉంటాడు. వాడి పనే మాయ చేయడము, వాడి పనే మోసము చేయడము. ఎవరైతే ఆ మోసములో పడిపోతారో, ఎవరైతే ఆ మోసాన్ని నమ్ముతారో, ఎవరైతే ఆ మోసాన్ని వెంబడిస్తారో వాళ్ళు ఏమైపోతారంటే విశ్వాస భ్రష్టులగుదురు అని లేఖనం చెబుతా ఉంది. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయములో. మోసపరుచు ఆత్మ. మోసపు మాటలు, మాయ మాటలు, చమత్కారపు మాటలు, ఎకిలి మాటలు, నవ్వించే మాటలు, అపహాసం చేసే మాటలు. ఈ మాటలు బాగుంటాయి, మనకు తీయగా కనబడతాయి. కానీ దేవుని మాట, ఆయన మాట ఎలాంటిది? అగ్ని వంటిది. అగ్ని వంటి మాట మనల్ని కాలుస్తుంది అనుకో, మనం కాల్చబడ్డానికి ఏం చేయము, ఇష్టపడం. అయ్య బాబు నేను కాలకూడదు, అయ్య బాబు ఎంత స్ట్రాంగ్ అయితే నేను భరించలేనండి. ఎంత స్ట్రాంగ్? పైన చెప్పి వెళ్ళిపోతుంది బాగుంటుంది. ఎందుకు? మోసపు వాక్యాలు మనకు బాగుంటాయి, మోసపు మాటలు మనకి బాగుంటాయి. కానీ దేవుని వాక్యం అగ్ని వంటిది, నిన్ను కాలుస్తుంది. అది చాకల వాని సొప్పు వంటిది, నిన్ను కడుగుతుంది. అది సుత్తు వంటిది, నిన్ను సరిచేస్తుంది. దేవుని వాక్యం సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం కాలుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం కడుగుతూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మూర్ఖపు ఆత్మ నిన్ను పట్టేసుకుంది. మూర్ఖుడిగా మారిపోయావు, మూర్ఖులుగా మారిపోయావు. వాక్యం పట్ల ఆసక్తి లేదు, ప్రార్థన పట్ల ఆసక్తి లేదు, ప్రార్థన పట్ల విధేయత లేదు. దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఈ 2025 చూడకుండా ఎంతో మంది చనిపోయారే, ఎంతో మంది యాక్సిడెంట్ లో అవయవాలు కోల్పోయారే, ఎంతో మంది హాస్పిటల్లో బెడ్ల మీద పడుకొని ఉన్నారే. దేవుని మహాకృప నన్ను బ్రతికించింది, దేవుని కార్యక్రమం నన్ను నడిపిస్తా ఉంది. దేవుని కొరకు నేను సాక్షిగా వాడబడాలి, దేవుని కొరకు నేను ప్రయాసపడాలి అని ఉండవలసిన మనలను సాతాను సైన్యం ఎలా మార్చింది? మోసములో పెట్టేసింది. మోసపు ఆత్మ. గమనించాలి దైవ జనాంగం. సాతాను సైన్యం ఎంత భయంకరంగా పనిచేస్తా ఉందో నేటి దినాల్లో.
దేవుని సైన్యముగా ఉండవలసిన మనము, దేవుని పిల్లలుగా ఉండవలసిన మనము, దేవుని కొరకు ప్రయాసపడవలసిన మనము, దేవుని నామాన్ని ఘనపరచవలసిన సంఘము బలహీనమైపోయింది. సాతాను శక్తులు బలముగా రాజ్యమెలుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నాము. సంఘముగా మనం ఆలోచన చెయ్యాలి. సాతాను తంత్రములను మనము అవగాహన చేసుకోవాలి. వాడు 9వ సైన్యము పేరు పిరికితనము కలిగించే ఆత్మ. ఏ ఆత్మట? పిరికితనము కలిగించే ఆత్మ. గమనించాలి దైవ జనాంగము, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పని చేయడానికి భయం పిరికితనం కలిగిస్తుంది. దేవుని పని చేయాలనుకున్నప్పుడు వాడు ఇంకా మనల్ని భయపెడతా ఉంటాడు. నేను చదువుకుంటూ ఉన్న రోజుల్లో మా నాన్నగారు కూడా నేను మీటింగ్స్కి వెళ్ళేవాడు. నాతో పాటు మరి మా నాన్నగారు స్నేహితుడు ఎలీషా అని ఒక దైవజనుడు, ఆయన కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చేవాడు. ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అంటే ప్రార్థన పాటలో ఏదో ఒకటి ఇస్తారు. నన్ను డ్రమ్ కొట్టమనేవారు. ఏం కొట్టమనేవారు? డ్రమ్ కొట్టడం. పాస్టర్ గారు కొడుకు ఏమి రాకపోతే ఎందుకు అని ఆ పాస్టర్ గారు నన్ను ఎగతాళి చేశాడు. నాకు డ్రమ్ కొట్టడం రాదు, ఇప్పటికీ రాదు. ఎందుకు? పిరికితనం. నాకు కొట్టడం రాదనుకోవడం పిరికితనం. పాటలు పాడదామని ట్రై చేశాను. ఏమండి, వాళ్ళ అబ్బాయి పాడేస్తున్నాడు, నేను కూడా పాటలు పాడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు పాట మొదలెట్టగానే నీ స్వరం గాడిది కంబోది లాగా ఉంది అని పక్క నుంచి సౌండ్ వినపడుతుంది. నాకు నా వాయిస్ బాగాలేదు. నిజంగా స్వరానికే దేవుడు ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా ఎవరో పాడరు. అవునా? దేవుడు నీ స్వరాన్ని చూసి ఆనందపడేవాడు కాడు. పాటలు ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. ఇప్పటికీ పాటలు పాడడం చాలా కష్టమే. ఖచ్చితంగా నేను ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్తే ముందే చెప్పేస్తాను, అయ్యగారు నాకు పాటలు రావు. తర్వాత అనుకున్నాను, ప్రభువా పాటలు పాడలేకపోతున్నాను, వాయించలేకపోతున్నాను, కనీసం ఏదో ఒక తలాంతు నాకు ఇవ్వు నాయనా. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే మన జీవితంలో నేను పాడాలి, నేను ఆరాధించాలి, నేను దేవుని గొప్పగా కనపరచాలని అనుకుంటాము. కానీ సాతాను నీలో పిరికితనం అనే మందు వేస్తాడు. నేను పాడలేను, నేను వాయించలేను, నేను వాక్యాన్ని చెప్పలేను, నేను ఎందుకు పనికిరాను. చాలా మంది అంటారు, ఎందుకు పనికిరాను బతుకండి, నా బతుకు నేను బతుకుతున్నాను, కుక్క బతుకుతా ఉంది. చాలా సందర్భాల్లో మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడతాం, మనల్ని అవమానపరుచుకుని మాట్లాడతాం, మనల్ని హేళన చేసుకుని మాట్లాడతాం. నేను ఎందుకు పనికిరాను, ఏ పని చేయలేను. ఉద్యోగం చేయాలన్న భయమే, వ్యాపారం చేయాలన్న భయమే, మాట్లాడాలన్న భయమే, ఈ ప్రతిదానికి భయం 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 వెంటాడుతుంది. బైబిల్లో భయపడకు అనే మాట 366 సార్లు రాసిందట. ఎన్నిసార్లు చెప్పండి? బైబిల్ స్కాలర్లకు ఆయన చెప్పాడు, భయపడకు అనే మాట 366 సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడట. ప్రతిరోజు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి పిరుకుదనము కలిగిన ఆత్మ ఇవ్వలేదు. చాలా మంది దేవుని పనిలో పిరికి వారిగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే సాతాను వాళ్ళకి ఏమిచ్చింది? పిరికితనం ఇచ్చింది. భయపడతాం దేవుని, ప్రతిదానికి భయపడతాం. ప్రతిదానికి కొంతమంది నీడ చూస్తే భయం. ఏం చూస్తే భయం? ఆ నీడే వాళ్ళకి ఎలా కనపడుతుంటే దెయ్యంలాగా పక్క చెప్తుందిగా, ఆ వీధిలోకి పెద్దది కనపడుతున్నది. ఆ వీధిలో ఏం కనపడిందంట? పెద్దది కనపడింది అనగానే మొత్తం ఆ వీధి అంతా టామ్ టామ్ అయిపోద్ది. సాయంత్రం అయినప్పుడు ఎవరు ఆ వీధిలోకి వెళ్ళరు. పిరికితనము కలిగిన ఆత్మ ఆ వీధిలోకి వెళ్ళరు. ఆ ఇంటికి ప్రార్థన అంటే జంపు జలాని అందరూ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుడు ధైర్యాన్ని ఇస్తే సాతాను ఏమిచ్చాడు? పిరికితనము కలిగిన ఆత్మనిచ్చాడు. లైట్ కరెంటు పోయిందనుకో, గుండు జారిపోయిందట. ఏం జారిపోయింది? కరెంటు పోగానే అమ్మా గుండు జారిపోయింది. పిరికితనము కలిగిన ఆత్మ. ఆయన అన్నాడు, యేసుప్రభు అన్నాడు, ఇదిగో
యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో అన్నాడు కదా. అంటే రాత్రులు ఉంటాడా ప్రభు? కరెంటు ఉన్నా ఉంటాడు, కరెంటు లేకపోయినా ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనం విడిచిపెట్టేవాడా? మరి ఎందుకు భయపడుతున్నావు అంటే ప్రభు నాతో లేడు అనే అవిశ్వాసం, పిరికితనం. ప్రతిదానికి భయమే దేవుడు బిడ్డలారా, ప్రతిదానికి భయమే. ఎందుకో తెలీదు, ప్రతిదానికి భయమే. భయం మనల్ని వెంటాడుతూ ఉంది. సాతాను మనకేమిచ్చాడంటే పిరికిదనము కలిగిన ఆత్మనిచ్చాడు. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనకట ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చి. నేను ఎందుకు భాషను, నేను ఎందుకు వాక్యాన్ని చెప్పలేను, నేను ఎందుకు వాద్యాలు వాయించలేను, నేను ఎందుకు దేవుని నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయన మహిమార్థమైన పాత్రగా, ఆయన ఘనపరిచే పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. సాతాన సైన్యములో 10వ సైన్యము దేవుని బిడ్డలారా భ్రమపరచు ఆత్మ. జాగ్రత్తగా మాట మనం ఆలోచన చేయాలి. భ్రమపరిచే స్వభావము దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ భ్రమపరచబడే జీవితాల గురించి లేఖనము చెబుతా ఉంది. చాలా మంది భ్రమలో బ్రతుకుతా ఉంటారు, చాలా మంది భ్రమలో బ్రతుకుతా ఉంటారు. వారి జీవితాలు నిజమైన జీవితాలు వారికి కనబడవు. సాతాను మనుషులను భ్రమలో ఉంచాడు, ఒక మాయలో ఉంచాడు, ఒక మోసంలో ఉంచాడు. భ్రమపరిచే ఆత్మ. చాలా సందర్భాల్లో సాతాను సంఘాన్ని భ్రమింపచేస్తూ ఉంది. భ్రమ. అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, ఇంకో చోటకి వెళ్తే బాగుంటుందేమో, పలానా చోటకి వెళ్తే బాగుంటుందేమో. భ్రమ కలుగు చేస్తాడు వాడు. ఏం కలుగు చేస్తాడు చెప్పండి? భ్రమను కలిగిస్తా ఉంటాడు. మనల్ని ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనుషుల ఆలోచనలు మనకు ఉండకూడదు. ఎవరు ఆలోచన ఉండాలి? దేవుని ఆలోచనే ఉండాలి. కొన్ని సందర్భాల్లో సాతాను ఎంత గొప్పగా భ్రమపరుస్తాడు అంటే వాడికి ఉన్న పేరు వెలుగు దూత. దేవుడు మాట్లాడినట్టే మాట్లాడతాడు, భ్రమపరుస్తాడు. దేవుడు దేవుడు చెప్పినట్టే చెబుతాడు, భ్రమింపచేస్తాడు. ఈ భ్రమింపచేసే విధానాన్ని బట్టే మనుష్యులు జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. దైవజనంగమా, కొంతమంది మాటలు ఉంటాయండి, ఆహాహా ఎంత అద్భుతంగా మాట్లాడతారు. ఆ మాటలకు మనం ఏమైపోతామండి? చాలా మంది మాటల గారడీలో మోసపోతూ ఉంటాం. భ్రమపరిచే ఆత్మ. నేటి దినాల్లో యవనస్తులు ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అవుతారు తెలుసా? మాయ మాటలకు. ఏ మాటలకు చెప్పండి? యవన పిల్లలు మాయ మాటలు. యవన పిల్లలే కదండి, పెద్దోళ్ళు కూడా, అనుభవశాలులు కూడా మాయ మాటల్లో ఎంత అద్భుతంగా పడిపోతారు. పలానా అమ్మాయిలాగా నిన్నంటే అందో లేదో ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. భ్రమపరుస్తాడు అపవాది. సంఘాన్ని గలిబిలి చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి అనేక రకాలుగా భ్రమపరుస్తాడు. 10 రకాల సైన్యాల గురించి నేను మీకు జ్ఞాపకము చేశాను. ఎవరి సైన్యం ఇది? సాతాను సైన్యాలు. ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మీకేమర్థం అవ్వాలంటే సాతాను సైన్యము చిన్నది కాదు, సాతాను తంత్రాలు చిన్నవి కావు. వాడు చాలా శక్తి కలిగినట్లుగా వాడు ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. కానీ తొదకు అన్నాడు ఎఫెసీ గ్రంథకర్త పౌలు గారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేమై ఉండాలి? బలవంతుడై ఉండాలి. అపవాది తంత్రాలను ఎదిరించాలి. అపవాది సైన్యాలను ఎదిరించాలి అంటే ఏమి ధరించాలి చెప్పండి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎలా ధరించాలో అనేక పర్యాయాలు మనం విన్నాం.
అనేక పర్యాయాలు మనం నేర్చుకున్నాం. మరొకసారి దాన్ని మనము పరిశీలన చేద్దాం. ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. దేవుని సైన్యం ఎవరు అంటే మనమే దేవుని సైన్యము. దేవుని తరపున ఎవరు పోరాటం చేయాలంటే మనమే పోరాటము చెయ్యాలి. ఎవరితో? ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ, దురాత్మల సమూహముతోనూ మనం ఏం చేయాలంటే పోరాటము చేయాలి. ఈ 2025 దేవుని కొరకు బలమైన పోరాటము చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.